రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు. శనివారం నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలుపొందేలా ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయక ప్రజల్ని మోసం చేస్తున్న అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, కనగల్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దీప వెంకట్రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు ఎస్కే కరీంపాషా, నారాయణ భిక్షం, మాజీ జడ్పీటీసీలు తండు సైదులుగౌడ్, తుమ్మల లింగస్వామి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ధోటి శ్రీనివాస్, నాయకులు సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ, లొడంగి గోవర్ధన్, మారగోని గణేష్, చిన్నాబత్తిని జయప్రకాష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, రంజిత్, వనపర్తి జ్యోతి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, కడారి కృష్ణయ్య, కృష్ణార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా బలవంతులు కావాలి, గ్రామాలలో కూడా మీరు బలవంతులు కావాలి. మీరు బలంగా ఉంటేనే పార్టీ జెండా బలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మరి కేటీఆర్ గారి నాయకత్వంలో, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో ఈ పార్టీ 20-30 ఏళ్ళు ముందుకు సాగాలంటే మీరు గ్రామాలలో నిర్మాణాత్మకంగా పిల్లలుగా తయారు కావాలి. పిల్లలుగా కావాలంటే మీరందరూ కూడా గ్రామాలలో కొత్త యువకుల్ని ప్రోత్సహించి ప్రతి విలేజ్లో ఒక 34 మంది యువకులను నిర్మాణంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ గ్రామాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా. మండలానికి ఉన్నటువంటి క్యాడర్ కాకుండా కొత్త యువకుల పేరు 20-30 మంది, ప్రతి గ్రామంలో 20-30 మందిని కొత్త రక్తాన్ని మీరు తీసుకురా నాకు పరిచయం చేయాలని కూడా మిమ్మల్ని అడుగుతా. ప్రతి గ్రామంలో 20-25 మందిని తీసుకొస్తే ఎంతమంది అవుతారు తెలుసా? దగ్గర 5-6 వేల మంది అవుతారు. ఆ 5-6 వేల మందిని కనుక మనం నిర్మాణం చేసుకొని ముందుకు పోతే భవిష్యత్తు మళ్ళా 20-25 ఏళ్ళు మన నిర్మాణం ముందుకు సాగుతుంది, పార్టీ ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాని మీద కూడా రేపటి భవిష్యత్తు కార్యక్రమం రేపు మీకు ఇమ్మీడియట్లీగా స్థానికంగా వచ్చే ఎన్నికల మీద కానీ మరి దృష్టి కేంద్రీకరించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా